హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సినిమా పాయింట్. ఈరోజు వీడియోలో మనం జగపతి బాబు గారు, అనసూయ గారు మెయిన్గా యాక్ట్ చేసిన సింబా మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం అనమాట. యాక్చువల్గా ఈ సినిమా అయితే మనకి ఎప్పుడో థియేటర్లో రిలీజ్ అయ్యి ప్రజెంట్ ఇప్పుడు మనకి ఆహాలో స్ట్రీమింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో ఇందులో ఇక కథ విషయాన్ని కనుక వెళ్ళినట్లయితే జగపతి బాబు, అనసూయ ప్రధాన పాత్రలుగా పోషించిన సింబా సినిమా ఆగస్టు 9వ తేదీన అయితే థియేటర్కి అయితే వచ్చిందనమాట. సో ఈ సినిమా ప్రజెంట్ ఇప్పుడు మనకి ఆహాలో స్ట్రీమింగ్ అయితే జరుగుతుంది. సో అక్షా పాత్రలో అనసూయ గారు నటిస్తారు. హైదరాబాద్లోని ఒక స్కూల్ టీచర్గా ఆవిడ పనిచేస్తూ ఉంటుంది. వీల్ చైర్కి పరిమితమైన భర్తను, పాపను చూసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుందన్నమాట. ఒక టీచర్గా ఆమెకు మంచి పేరు అయితే ఉంటుంది. అలాంటి అక్ష లోకేశ్వరరావు అనే ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేస్తుంది. ఆ తర్వాత ఆమె చాలా కూల్గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు తన జీవితంలో అలాంటి వ్యక్తి ఎవరో పరిచయం లేనట్టు, ఎలాంటి హత్య తను చేయనట్టుగానే తన పని తను చేసుకుంటూ పోతుందన్నమాట. ఆ తర్వాత ఆమె తన ఫ్యామిలీతో కలిసి ఒక స్టోర్కి అయితే వెళ్తుంది. అక్కడ ఆమెకి సుబ్రహ్మణ్యం అయితే తారసపడతాడనమాట. అతనిని కూడా ఆవిడ చంపేస్తుంది. ఆ హత్యలో ఆమెకి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు ఫాజిల్, అదే శ్రీనాథ్ సహాయపడతాడనమాట. ఏసీపీ అనురాగ్ సీసీటీవీ ఫుటేజ్తో పరిశీలిస్తాడు. ఆ వెంటనే అక్షా పాజిల్ను పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు. చనిపోయిన ఇద్దరికి ప్రముఖ పారిశ్రామికవేత్త పార్థతో సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఏంటి, అసలు వాళ్ళిద్దరిని ఎందుకు చంపారు, చంపిన విషయం పైన ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు అనేది సినిమా పాయింట్ అనమాట. సో స్టార్టింగ్ నుంచి మనకి సినిమా స్లో నరేషన్తోనే వెళ్తుంది. ఎక్కడ కూడా కొంచెం కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు. చంపడానికి రీజన్ ఏమై ఉంటుందబ్బా అని మనం ముందే గెస్ చేయగలగడం సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ అనమాట. ఓటీటీయే కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సినిమాలు పెద్దగా ఏం లేవు కాబట్టి వన్ టైం వాచబుల్, జస్ట్ ఒకసారి అయితే చూడవచ్చు. నేనైతే ఒకసారి రికమెండ్ చేస్తాను. మరీ అంత ఓవర్కి అయితే చూడలేం, టైం వేస్ట్ అయినా పర్లేదు అనుకుంటే ఒకసారి చూడండి. అంత గొప్పగా అయితే సినిమా అయితే ఏం లేదు.